హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు యూపీఎస్సి రిక్రూట్మెంట్ తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది మన దేశంలో చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని మనం నోటిఫికేషన్ పూర్తిగా వివరంగా మనము చూద్దాం. ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఏంటి, ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాం అంటే ఎవరు అప్లై చేయొచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అలాగే శాలరీ ఎంత వస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, అలాగే అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఏవి కావాలి, అప్లికేషన్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ డేట్స్, అవన్నీ కూడా ఒకటి మనము చూద్దాం. ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఏంటంటే, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అన్నమాట. అంటే ఇది ఎవరైతే డిగ్రీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి అవుతారో అంటే బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్ ఎవరైతే డిగ్రీకి ఈక్వలెంట్ ఏదైతే కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట. దీనికి మనం ఏదైతే చూస్తామంటే ఏ జాబ్స్ వస్తాయంటే ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అలాగే సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఆడిటరు, అకౌంటెంట్, ట్యాక్స్. ఇందులో కింద లిస్ట్ ఉంటది, మీకు అది ఇస్తాను చూడండి. లిస్టు మీకు ఒకవేళ అవసరం అనుకుంటే మీరు పాజ్ చేసుకుని ఒకసారి చూడండి. ఇక్కడ పోస్ట్ ఇచ్చాడు, అలాగే దాని తాలూకా క్యాడర్ ఇచ్చాడు, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ ఇచ్చాడు, ఏజ్ లిమిట్ ఇచ్చాడు. అంటే ఇది గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కింద డివైడ్ చేశారు. దాని ప్రకారం గ్రూప్ బి లో ఏ వస్తాయి, అందులో లెవెల్ 6, 7, 8 ఇలాగా ఒక లెవెల్ ఇచ్చాడు. ఆ లెవెల్ లో శాలరీ అంతా కూడా మనకి ఇక్కడ పక్కనే ఉంటది. ఇది కూడా మీరు చూసుకోండి. ఇక్కడ పే లెవెల్ 8 లో చూడండి, ఇది గ్రూప్ బి లోకి వస్తుంది, ఇది గ్రూప్ బి లోకి వస్తుంది. అలాగే పే ఇక్కడ చూడండి, పే లెవెల్ 8 కి ఈ శాలరీ వస్తుంది, అలాగే 7 కి ఈ శాలరీ వస్తుంది. అలాగే మనం అలాగే చూడండి, అలాగే ఒక్కొక్కటి మీరు పాజ్ చేసుకొని మీకు అవసరం అయితే మీకు ఏదైనా చూడండి. అలాగే చూడండి పే లెవెల్ 6 ఇక్కడ ఎంత జీతం వస్తుంది చూడండి, అలాగే 5, అలాగే 4 ఇలాగ మనకి వస్తుంది. అయితే ఈ శాలరీ ఏంటంటే ఈ పక్కన శాలరీ ఇచ్చాడు, ఇది చూడండి. ఏదో శాలరీ అంటే 25,000 నుంచి 80,000 పైగా మనకి ఉంటది అనమాట. బేసిక్ పే ఉంటది, దాని డిఏ ఉంటది, హెచ్ఆర్ఏ ఉంటది, టిఏ ఉంటది, అన్ని కలిపి అనమాట శాలరీ వస్తుంది అనమాట. ఒకవేళ డీటెయిల్స్ ఈ తాలూకు వివరాలు కావాలంటే కామెంట్ చేయండి, మీకు నేను పంపిస్తాను. క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఏదైనా ముందు చెప్పాం కదా, డిగ్రీ బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్. అంటే కొన్ని స్టాటికల్ ఆఫీసర్స్ ఏవైనా స్టాటిస్టిక్స్, దానికి కొన్నిటి మాత్రము స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా డిగ్రీలో ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అది స్పెషల్ క్వాలిఫికేషన్ అనమాట. ఏజ్ లిమిట్ ఏంటంటే 18 నుంచి 27 కొన్ని పోస్టులకి, 18 నుంచి 30 కొన్ని పోస్టులకి, అలాగే 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. అలాగే హ్యాండిక్యాప్డ్, ఎక్సర్వీస్ మెన్ కి ఇంకా ఎక్స్ట్రా ఉంటది. అప్పుడు మీరు నోటిఫికేషన్ లో చూడండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఉన్నాయంటే మనకి మే 21న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మే 21 నుంచి ఏదైతే జూన్ 22 ఉందో జూన్ 22 వరకు కూడా అప్లికేషన్ మనము అప్లై చేసుకోవచ్చు. ఫీజు ఎలా ఉంటదంటే వాళ్ళకి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకేమో 100 ఫీజు ఉంటది, రిమైనింగ్ అందరికి కూడా ఫ్రీనే. చూడండి, ఇక్కడ ఏమైనా మనము అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఏదైతే ఉందో కరెక్షన్ డీటెయిల్స్ 29 నుంచి జూలై 1 వరకు మనం ఆ 3 days కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఏదైనా డీటెయిల్స్ కానీ, జాబ్ డీటెయిల్స్ కానీ, లేదా ఇంకేదైనా డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగంటే టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఉంటది అనమాట. టైర్ 1 ఎగ్జామ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో జరుగుతుంది. టైర్ 2 లో అంటే టైర్ 1 లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2 లోకి డిసెంబర్ నెలలో వాళ్ళకి ఉంటుంది అనమాట. అలాగే అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఏవే కావాలి, అప్లికేషన్ పెట్టే ముందు ఈ డాక్యుమెంట్స్ మనము దగ్గర పెట్టుకొని మాత్రమే అప్లికేషన్ అప్లై చేయాలి. ఆధార్ కార్డు ఒకటి ఉండాలి, అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అదే మేము ఒకటి ఉండాలి, అలాగే డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓబీసీ వాళ్ళు అనుకోండి, ఏదైతే ఓబీసీ, ఎస్టీ, బి ఇంకొన్నారు కదా, వాళ్ళు ఈబీసీ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి ఓబీసీది. అలాగే సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనకి మొబైల్ నెంబర్ ఏదైతే యాక్టివేషన్ లో ఉందో అది మాత్రం పెట్టుకోవాలి. ఈమెయిల్
ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్ ఈమెయిల్ ఐడి మనము ఇవ్వాలి. ఈ పీడబ్ల్యూబీడీ ఉన్నారు కదా వీళ్ళు, ఈ క్యాండిడేట్స్ వాళ్ళకి డిజేబుల్ సర్టిఫికేట్స్ అవసరం. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అనేది అక్కడ అవసరం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ పెట్టలేదు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఫోటో గురించి ఏంటంటే మనము ఎస్ఎస్సి అంటే ఇప్పుడు స్టాఫ్ సెలెక్షన్ అప్లికేషన్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఇప్పుడు లైవ్ ఫోటో అంటే మనము అప్లై చేసినప్పుడు లైవ్ ఫోటో అడుగుతుంది. మన ల్యాప్టాప్ లో లేదు వెబ్ క్యామ్ ఉంటే ఆ ఫోటో దాన్ని పెట్టేసుకుని మనము ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. ఆ ఫోటో పెట్టేటప్పుడు క్యాప్ పెట్టుకోకూడదు, మార్క్స్ ఉండకూడదు. అలాగే గ్లాసెస్ ఉంటే అవి తీసేయాలి. ఫేస్ అనేది క్లియర్ గా ఉండాలన్నమాట. మనం అయితే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి? మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది www.ssc.gov.in లోకి వెళ్ళి మనం ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి చూపిస్తుంది. అందులో ఓటీఆర్ రిజిస్టర్ ఉంటుంది. ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడి ఇస్తాడు, అలాగే పాస్వర్డ్ మనం పెట్టుకోవాలి. ఆ ఐడి పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే అందులో పర్సనల్ డీటెయిల్స్, లైవ్ ఫోటో క్యాప్చర్, సిగ్నేచర్ అప్లోడ్, అలాగే ఫీజు పేమెంట్, ఫైనల్ సబ్మిషన్ అన్ని కూడా ఒకదాని తర్వాత ప్రాసెస్ వస్తుంది. ఆ ప్రాసెస్ అనేది మనము క్లియర్ చేయాలి. అప్లికేషన్ ఫీజు ఎలాగంటే జనరల్ తో చెప్పాం కదా, అప్లికేషన్ ఫీజు జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్, రిమైనింగ్ అందరూ కూడా ఫ్రీగా ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది టైర్ 1, టైర్ 2 జరుగుతుంది అనమాట. టైర్ 1 లో ఏంటంటే మనకి పేపర్ ఏమైనా ఉంటుంది, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. అయితే ఈ 200 మార్క్స్ లో ఏదైతే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయో అది ఆఫ్ మార్క్ అనమాట. అంటే 1/2 ఆర్ 0.50% ఉంటుంది అనమాట. అలాగే టైర్ 1 లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2 లోకి వెళ్తారు. టైర్ 2 లో మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, డేటా ఎంట్రీ టెస్ట్. ఈ డేటా ఎంట్రీ టెస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా ఖచ్చితంగా మనకి క్వాలిఫై అవ్వాలన్నమాట. ఈ కొన్ని పోస్టులకి స్టాటిస్టిక్స్ ఉంటాయి, అలాగే ఫైనాన్షియల్ పేపర్స్ కూడా ఉంటాయి. అది మీకు నోటిఫికేషన్ క్లియర్ గా ఉంది. లేదు మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మనము ఎలా ప్రిపేర్ అయితే దాన్ని క్రాక్ చేయగలము అనుకుంటే దాన్ని ఏం చేయాలంటే మినిమం 6 to 8 అవర్స్ మనం రోజు ప్రిపేర్ అవ్వాలి. అలాగే మనం ఎక్కువ మ్యాథ్స్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ పై మనం ఎక్కువ కూడా చదవాలన్నమాట. అలాగే ప్రీవియస్ పేపర్స్ అంటే ఏ ఎగ్జామ్ కైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రీవియస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఏ మోడల్ లో వస్తుంది, ఏ కంటెంట్ నుంచి ఎలా ఇస్తున్నాడు, ఏ మోడల్ మారుస్తున్నాడు అనేది మనకి ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ అనుకోండి మనకి ఏపీలో దగ్గరలో ఎక్కువ ఉన్నాయి. ఏపీలో దగ్గరలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు ఇలా ఈ దగ్గరలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మిగతా తెలంగాణ కూడా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనము దగ్గరలో సెంటర్ లో 3 ప్రిఫరెన్సెస్ పెట్టమంటాడు. 3 ప్రిఫరెన్స్ లో మనము ముందు అంటే మన దగ్గర విజయనగరం అనుకుంటే విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు అంటే ఎవరి దగ్గర 3 సెంటర్స్ ప్రిఫరెన్స్ పెట్టమంటాడు. అందులో మనకి ఏది కావాలనుకుంటే దాన్ని మనము ఇచ్చుకోవాలన్నమాట. అలాగే మనము అప్లికేషన్ చేసేటప్పుడు ఏం మిస్టేక్ చేయకూడదంటే నేమ్ స్పెల్లింగ్ అనేది ఖచ్చితంగా మన 10th క్లాస్ లో ఉన్నట్టు మాత్రమే రాయాలి. ఏదైతే ఉందో అది డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే రాయాలి. అలాగే ఏవైతే సర్టిఫికేట్లు ఉన్నాయో అవి రాంగ్ కూడా అప్లోడ్ చేయొద్దు. లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకండి, ఎందుకంటే కొన్నిసార్లు సర్వర్ ఇబ్బంది పడుతుంది, అప్పుడు మనము ఇబ్బంది పడతాము. ఈ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎందుకంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ క్రాక్ చేయండి. ఆల్ ది బెస్ట్.